Good afternoon, all. Today also I am continuing the journal entries because that is very very important. All of you understand this concept, then the accounts will be very very easy. Okay. So today is the last session for journal entries. సో ఈరోజుతో జర్నల్ ఎంట్రీస్ క్లోజ్ చేస్తున్నానండి. సో నేను ఏవైతే మీకు చెప్తూ ఉన్నానో అవి ఒకసారి వీడియోస్ అన్నీ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి రెడీగా ఉన్నాయి. సో అక్కడ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైనా క్లాస్ మధ్యలో డౌట్ ఉన్నా కూడా అడగండి వెంటనే, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో మీరు మాట్లాడండి, నేను అక్కడ ఆపి మీకు అది క్లారిఫై చేసిన తర్వాత ముందుకెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లంలో డేరీ ఆ పేరు గల వ్యక్తి, డేరీ ఈజ్ ఏ సోల్ ట్రేడర్ డీలింగ్ ఇన్ ఆటోమొబైల్స్ డీల్ చేస్తున్నారు ఆయన. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ పాస్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2018. సో జనవరి 2018కి సంబంధించి మనం జర్నల్ ఎంట్రీస్ పాస్ ఆన్ చేస్తున్నాం. కింద పొరపాటున మార్చబడింది, జస్ట్ జాన్వరి కన్వర్ట్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. సో కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 1 lakh rupees. ఆయన 1,00,000 రూపాయలతోటి వ్యాపారాన్ని మొదలుపెట్టారు, అంటే డబ్బుగా 1,00,000 రూపాయలు తీసుకొచ్చారు. గూడ్స్ రూపంలో 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. బిల్డింగ్స్ రూపంలో 5 lakhs rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది బిజినెస్లో. అంటే టోటల్గా 8 lakhs rupees ఆయన బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఏ&కో ఆన్ క్రెడిట్. ఏ&కో నుంచి అప్పుగా 3 లక్షల రూపాయల సరుకును కొనడం జరిగింది. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ని కొంత బ్యాంక్లో డిపాజిట్ చేశాం, 80,000 రూపాయలని. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఏ&కో అండ్ పేమెంట్ మేడ్ త్రూ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 5,000 రూపాయల గూడ్స్ని ఏ&కో నుంచి కొనడం జరిగింది. తర్వాత పెయిడ్ ఏ&కో త్రూ ఆర్టీజీఎస్. పైన మనం ఆల్రెడీ 3 లక్షల రూపాయలు పే చేయాలి కదా, అది మనం ఆర్టీజీఎస్ అని చెప్పేసి అదే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసే సిస్టమ్ అది. సో ఆర్టీజీఎస్ని యూజ్ చేసి పే చేస్తాం, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్. తర్వాత సోల్డ్ గూడ్స్ టు సి&కో అండ్ చెక్ రిసీవ్డ్. సి&కోకి మనం అమ్మాము. సో వాళ్ళు మన దగ్గర నుంచి కొన్నారు, వాళ్ళు మనకి చెక్ అనేది ఇచ్చేశారు 50,000 రూపాయలకి. తర్వాత డిపాజిటెడ్ ద చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సి&కో విత్ ద బ్యాంక్. మనకు వచ్చినటువంటి చెక్ని 50,000 రూపాయల చెక్ని మనం బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జెడ్&కో అండ్ పెయిడ్ త్రూ డెబిట్ కార్డ్ యూజ్ చేసి 12,000 రూపాయలు పే చేసాం జెడ్&కోకి, వాళ్ళ దగ్గర కొన్నందుకు గాను. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జెడ్&కో అండ్ పెయిడ్ త్రూ డెబిట్ కార్డ్. సో అదే కదా 12,000, సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. సో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, ఇది ఎలా రాస్తాం చూడండి. సో అంటే సంస్థలోకి క్యాష్ వస్తున్నది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ప్రకారం 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. తర్వాత స్టాక్ కూడా వచ్చింది గూడ్స్ రూపంలో, సో అది కూడా మనం డెబిట్ చేసుకోవాలి, ఎందుకంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, స్టాక్ కూడా మనకి అసెట్ కాబట్టి. తర్వాత మూడవది బిల్డింగ్స్ అకౌంట్. బిల్డింగ్స్ రూపంలో 5 లక్షలు. సో ఓవరాల్గా మూడింటిని డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ 1 lakh అండ్ స్టాక్ అకౌంట్ డెబిట్ 2 lakhs అండ్ బిల్డింగ్ అకౌంట్ డెబిట్ 5 lakhs. సో మనకు ఎవరిచ్చారు? డేరీ అని ఆయన సంస్థకి అప్పిచ్చాడు. అంటే దీని అర్థం ఇక్కడ సంస్థ వేరు, వ్యక్తి వేరు అని చెప్పాం కదా. సో కాబట్టి ఇక్కడ మనకు డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇస్తున్నాయని కాబట్టి డేరీ అని ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన క్రెడిట్ అవుతాడు, క్రెడిట్ ద గివర్. 1 lakh, 2 lakh, 5 lakh అండ్ 8 lakhs, టోటల్గా 8 lakhs. డైరీ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్, గూడ్స్ అండ్ బిల్డింగ్స్, ఈ మూడింటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఏ అండ్ కో ఆన్ క్రెడిట్. సో క్రెడిట్గా పర్చేజ్ చేసాం. సో అంటే సంవత్సరానికి సరుకు వస్తుంది కాబట్టి పర్చేజెస్ రూపంలో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఏ అండ్ కో అకౌంట్. సో ఇక్కడ కూడా డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కాబట్టి మనకి మనకైనా ఇప్పుడు ఏ అండ్ కో ఆయన నుంచి మనకి సరుకు వచ్చింది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్రెడిట్ పర్చేజెస్ కాబట్టి సో అక్కడ మనం పర్చేజెస్ అని చెప్పి రాస్తున్నాం. సో మనం ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం. సో ఆయన ఇప్పుడు మనకేమవుతుంది, ఆటోమేటిక్గా ఇది క్రెడిట్ అయిపోతుంది, ఎందుకంటే పర్చేజెస్ డెబిట్ అయింది కాబట్టి. ఓకేనా. సో ఇది మనకు అప్పుగా ఇచ్చినటువంటి క్రెడిట్ పర్చేజెస్ మేడ్, అంటే మనకు క్యాష్ రాలేదు, డైరెక్ట్గా క్రెడిట్ పర్చేజెస్ అనేది జరిగినాయి. ఓకేనా. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఏ అండ్ కో అకౌంట్. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ చూస్తే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ని తీసుకుని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసాం 80,000 రూపాయలు. సో దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, అంటే బ్యాంక్లో డెబిట్ అయింది. సో క్యాష్ అకౌంట్ మన క్యాష్ రూపంలో మన దగ్గర రెడీగా ఉన్నది. ఓకేనా. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ బి అండ్ కో అండ్ పేమెంట్ మేడ్ త్రూ క్రెడిట్ కార్డ్. ఓకే. సో పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ బి అండ్ కో నుంచి కొనడం జరిగింది అండ్ పేమెంట్ మేడ్ త్రూ క్రెడిట్ కార్డ్, కానీ పేమెంట్ మాత్రం క్రెడిట్ కార్డు ద్వారా పే చేయడం జరిగింది 5,000 రూపీస్. పర్చేజెస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయినట్టు. సో గుడ్స్ పర్చేజ్డ్ త్రూ క్రెడిట్ కార్డ్ 5,000. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. తర్వాత ఆర్టీజీఎస్ తోటి పే చేస్తున్నాం. ఓకేనా. పెయిడ్ ఏ అండ్ కో త్రూ ఆర్టీజీఎస్ తోటి పే చేస్తున్నాం. ఓకే. సో దానికి సంబంధించి ఏ అండ్ కో అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. బ్యాంక్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నది, ఏ అండ్ కో నుంచి వచ్చినట్టు. సో ఓకే. సో ఏ అండ్ కో అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా. సో 3 lakhs. ఎందుకని, ఏ అండ్ కోకి మనం పే చేస్తున్నాం. ఓకేనా. సో మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ అయిపోతుంది క్యాష్ అనేది. ఆటోమేటిక్గా ఏ అనేవాడు మనకు బ్యాంక్ అకౌంట్ కదా, ఎందుకంటే మనం ఆర్టీజీఎస్ అంటే బ్యాంక్ ద్వారా చేస్తున్నాం కదా, కాబట్టి బ్యాంక్లోంచి డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో దానికి అనుగుణంగా మనం చూసుకోవటం. తర్వాత అంటే ఏం లేదు, డైరెక్ట్గా క్యాష్ కాకుండా బ్యాంక్ ద్వారా పే చేసేస్తున్నాం అంతే. ఇక్కడ క్యాష్ బదులు బ్యాంక్ అని రాస్తున్నాం. ఓకేనా. రైట్. సో పెయిడ్ ఏ అండ్ ఓకే. తర్వాత సోల్డ్ గూడ్స్ టు సి అండ్ కో అండ్ రిసీవ్డ్ చెక్. సో సి అనేవాడికి గూడ్స్ అనేది అమ్మడం జరిగింది, వాడు మనకి చెక్ ఇచ్చాడు. చూడండి, క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. అక్కడ క్యాష్ బదులు బ్యాంక్ అని రాసుకోవచ్చు. సో అంటే మనం ఆ చెక్ని మర్చిపోయి బ్యాంక్లో డిపాజిట్ చేయాలి కదా, కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 50,000. ఓకే. సో
క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అనే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి కదా, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, సో క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. తర్వాత డిపాజిటెడ్ ద చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సి అండ్ కో విత్ ద బ్యాంక్. వచ్చినటువంటి 50,000 రూపాయల చెక్ను మనం డిపాజిట్ చేయాలి బ్యాంక్లో. ఓకేనా, తర్వాత ఆ చెక్ని డిపాజిట్ చేశారంట అండి, 50,000 రూపాయల చెక్ని. సో బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ అంతే కదా, 50,000 రూపాయల చెక్ని డిపాజిట్ చేసాం అంటే బ్యాంక్ అకౌంట్లోంచి బ్యాంక్ అకౌంట్ మనం డెబిట్ చేసుకున్నాం. సో క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి, సో అక్కడ మనం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కాబట్టి, సో డెబిట్ ద రిసీవర్ బ్యాంక్ అనేవాడు తీసుకుంటున్నాడు, సో బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తున్నాం టు క్యాష్ అకౌంట్. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 50,000 50,000. తర్వాత పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ జెడ్ అండ్ కో అండ్ పెయిడ్ త్రూ డెబిట్ కార్డ్. డిపాజిటెడ్ ద చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సి అండ్ కో విత్ పర్చేజ్ ద బ్యాంక్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జెడ్ అండ్ కో అండ్ పెయిడ్ త్రూ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ ద్వారా పే చేయడం జరిగిందని చెబుతున్నాడు. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంతే కదా, బ్యాంక్ ద్వారా పే చేశాను అంటే డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి బ్యాంకులోంచి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఆ రూల్ ప్రకారం బ్యాంకులోంచి డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఏం క్రెడిట్ అయింది. సో అది వెళ్ళి మనకి పర్చేజెస్ అనేది చేసాం కాబట్టి పర్చేజెస్ అకౌంట్ అనేది వచ్చింది. తర్వాత సంథింగ్ వెంట్ రాంగ్. సో ఆ 2 ట్రాన్సాక్షన్స్ తప్పుగా నమోదైనవి. ఇప్పుడు మనం చూద్దాం. సో స్టేషనరీ పర్చేజ్డ్ బై మేనేజర్, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ త్రూ బ్యాంక్ అకౌంట్, నెట్ బ్యాంకింగ్. సో ఇప్పుడు స్టేషనరీ అనేది మనకి ఎక్స్పెండిచర్ కదా యాక్చువల్గా, కాబట్టి స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 6,000. తర్వాత డ్రాయింగ్స్, దట్ మీన్స్ ఓన్ ఎక్స్పెండిచర్ అంటే మనకి మన ఆఫీస్లో మనం పని చేసినప్పుడు మనకయ్యే సొంత ఖర్చు, అన్నీ మనం అలా అనుకోకూడదు. సో కాబట్టి మనకి ఎంతవరకు, సో మనకి సొంత వాడకాలంటే ఏంటంటే కంపెనీ డబ్బులు మనం వాడుకోవడం. అంటే కంపెనీకి నువ్వు అప్పించావు, మళ్ళీ నువ్వు ఆ కంపెనీకి నువ్వు అప్పించిన డబ్బులను తిరిగి వాడుకుంటున్నావు. అట్లాంటప్పుడు పాత దాంట్లోంచి తీసుకోవాల్సిన కొత్త దాంట్లో ఏం లేదుగా. ఓకేనా, కాబట్టి డ్రాయింగ్స్ అనేది సొంత వాడకాలు. సో మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కంపెనీ డబ్బుని, సంస్థ డబ్బును కనుక వాడుకుంటే దాన్ని మనం సొంత వాడకాలని రాస్తాం. అది నీకు రేపు వచ్చే ప్రాఫిట్లోనో లేకపోతే దీంట్లోనో నువ్వు పెట్టిన పెట్టుబడిలోనో నువ్వు దాన్ని తగ్గించుకోవాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ద ఓనర్ పెయిడ్, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఓనర్ ఉన్నాడో పే చేసేవాళ్ళు వాళ్ళకి సంబంధించింది అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, చందన్ ఈజ్ ఏ సోల్ ట్రేడర్ డీలింగ్ ఇన్ స్పోర్ట్స్ ఐటమ్స్ డీల్ చేస్తారంట. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ పాస్ జర్నల్ ఎంట్రీస్. సో పాస్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2018, మార్చి 2018కి సంబంధించి మనకి జర్నల్ ఎంట్రీస్ని పాస్ చేయమంటున్నారు. సో అది ఎలాగ పాస్ చేయాలో మనం చూద్దాం. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్, 4 లక్షల రూపాయలు పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ని 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి అండ్ పేమెంట్ మోడ్ త్రూ నెట్ బ్యాంకింగ్. సో పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి అండ్ పేమెంట్ మేడ్ త్రూ నెట్ బ్యాంకింగ్. సో గూడ్స్ పర్చేజ్ చేస్తారు రవి, సో ఆయన పేమెంట్ అనేది ఆయన నెట్ బ్యాంకింగ్ ద్వారా చూడటం అనేది జరుగుతుంది. సో 90,000. సో సేల్స్ మేడ్ టు కుమార్ who deposited the money through CDM. సేల్స్ మేడ్ టు కుమార్, సేల్స్ జరిగినాయి కుమార్కి,
సో హూ డిపాజిట్ ద మనీ త్రూ సిడిఎం, మనీ ఎవరు డిపాజిట్ చేశారు సిడిఎంలో. తర్వాత సేల్స్ మేడ్ టు వివేక్, హూ మేడ్ ద పేమెంట్ బై డెబిట్ కార్డ్. ఓకే, సేల్స్ మేడ్ ఏ వివేక్, మేడ్ టు వివేక్, హూ మేడ్ ద పేమెంట్ బై డెబిట్ కార్డ్, పేమెంట్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది కామను. సో సేల్స్ అకౌంట్, సో సేల్స్ మేడ్ అండ్ మనీ క్రెడిటెడ్ త్రూ డెబిట్ కార్డ్ ద్వారా పే చేశాడు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 60,000. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ గుడ్ టు కీర్తన, సేమ్ థింగ్. హూ మేడ్ ద పేమెంట్ త్రూ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసింది, సేమ్ థింగ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకే, తర్వాత డివిడెండ్ డైరెక్ట్ రిసీవ్డ్ బై బ్యాంక్ డైరెక్ట్గా డివిడెండ్ అనేది వచ్చేసింది 2,000 రూపీస్. ఇది మనకు ఆదాయం కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి దీని ప్రకారం బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్ అకౌంట్, డివిడెండ్ అనేది మనకి ప్రాఫిట్ కదా కాబట్టి మనం ప్రాఫిట్గా ఉంచాం. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్ అకౌంట్ 2,000. తర్వాత మనీ విత్ డ్రాన్ ఫ్రమ్ ఏటీఎం, 3,000 రూపాయలు మనీని విత్డ్రా చేయడం జరిగింది. 8న క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, క్యాష్ వచ్చింది కదా, విత్డ్రా చేసినట్టు క్యాష్ వస్తుంది కదా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, బ్యాంక్లోంచి క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది కదా, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. తర్వాత శాలరీస్ పెయిడ్ త్రూ ఈసీఎస్ ద్వారా శాలరీస్ అనేది పే చేయడం జరుగుతుంది 6,000. ఓకే, శాలరీస్ పెయిడ్ త్రూ ఈసీఎస్, సో ఈసీఎస్ ద్వారా ఆటోమేటిక్గా పే అయిపోతున్నాయి 6,000. ఓకే, సో శాలరీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. తర్వాత డొనేషన్ అకౌంట్ టు పర్చేస్ అకౌంట్. నెక్స్ట్ చూద్దాం. సో క్రికెట్ బ్యాట్స్ డొనేటెడ్ టు ఎ ట్రస్ట్, 10,000 రూపీస్ విలువ చేసే బ్యాట్స్ని సో క్రికెట్ బ్యాట్స్ డొనేటెడ్ టు ఏ ట్రస్ట్కి డొనేట్ చేయడం అనేది జరిగింది. డొనేషన్స్ అకౌంట్ డెబిట్ పర్చేస్ అకౌంట్, అంతే కదా. క్రికెట్ బ్యాట్ డొనేటెడ్ టు ఏ ట్రస్ట్ 10,000, మనకి ఎక్స్పెండిచర్ అయ్యాక డొనేషన్ అంటే కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్లో డొనేషన్ అకౌంట్ అనేది డెబిట్ అయింది టు పర్చేస్ అకౌంట్ అల్టిమేట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నెక్స్ట్ ప్రాబ్లం. దెన్ దీపక్ ఈజ్ ఏ డీలర్ ఇన్ శానిటరీ ఐటమ్స్కి డీలర్ అండి దీపక్ అని ఆయన. From the following transactions, pass journal entries for the month of January and February 2018. సో 2 నెలలకు సంబంధించిన డేటా మనకి ఇవ్వటం జరిగింది. సో దాంట్లో కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ యాజ్ యూజువల్, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 2 lakhs rupees. అండ్ సెకండ్ వన్, ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ బై డిపాజిటింగ్ క్యాష్, 1,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తూ దాంట్లో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయాలనుకుంటున్నాం. సో తర్వాత A4 పేపర్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు పద్మిని అండ్ కో 60,000. సో A4 పేపర్స్ కొన్నాము, సో అమ్మాము, సోల్డ్ ఆన్ క్రెడిట్ టు పద్మిని అండ్ కోకి అప్పుగా ఇచ్చాం, సో 60,000 రూపీస్వి. తర్వాత బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పద్మిని అండ్ కో ఫర్ ద అమౌంట్ డ్యూ, ఎంత అమౌంట్ డ్యూ ఉందో అంతకి బిల్లు చూస్తారు. బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పద్మిని అండ్ కో ఫర్ ద అమౌంట్ డ్యూ కోసం బిల్స్ రిసీవ్ అయినాయి పద్మిని అండ్ కోకి సంబంధించి. తర్వాత బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పద్మిని అండ్ కో డిస్కౌంటెడ్ విత్ ద బ్యాక్ 58,000, అంటే 60,000 రూపాయలు యాక్చువల్గా కానీ పద్మిని A4 పేపర్స్ వాడు బల్క్లో కొన్నామని చెప్పి ఒక 2,000 తగ్గించి ఇచ్చాడు అనుకున్నాం. తర్వాత బిల్స్ ఆఫ్ పద్మిని అండ్ కో
dishonored. Okay, so బిల్స్ ఆఫ్ పద్మిని అండ్ కో డిజానర్డ్. ఓకేనా, బిల్స్ అనేవి డిజానర్ అయిపోయినాయి. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తంగా. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఫస్ట్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 2 lakhs. సో ఏం రాశారు, January 1st క్యాష్ అకౌంట్ డెబిట్ టు దీపక్స్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకని, క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ బై దీపక్, ఆయన పెట్టారు కాబట్టి. ఓకేనా, క్యాష్ అకౌంట్ డెబిట్ టు దీపక్స్ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs అంతే కదా. క్యాష్ వచ్చింది, సంస్థలోకి వచ్చింది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ప్రకారం క్యాష్ అకౌంట్ డెబిట్ అవుతుంది, టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. తర్వాత ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ బై డిపాజిటింగ్ క్యాష్. సో బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలి, దానికి క్యాష్ అంతా కొంత కావాలి కాబట్టి, నార్మల్గా ఉంది కాబట్టి, సో ఉన్నటువంటి క్యాష్ని డిపాజిట్ చేయడం జరిగింది. దాని మీద బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఎందుకని బ్యాంక్ అకౌంట్ అంటే, సో డెబిట్ కదా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కాబట్టి డెబిటర్. సో బ్యాంక్ వాడు తీసుకున్నాడు కాబట్టి డిటార్. తర్వాత టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. 1 lakh. తర్వాత A4 పేపర్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు పద్మిని అండ్ కో 60,000. ఓకే, పద్మిని అండ్ కో అకౌంట్ టు సేల్స్ అకౌంట్. ఎందుకంటే పద్మిని అండ్ కో వాళ్ళు క్రెడిట్ సేల్స్ టు పద్మిని అండ్ కో. ఓకే, పద్మిని అండ్ కో అకౌంట్ టు సేల్స్ అకౌంట్, క్రెడిట్ సేల్స్ టు పద్మిని అండ్ కో. క్రెడిట్గా అప్పు మనకి సేల్స్ అకౌంట్. సో సేల్స్ అంటే సరుకు బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి సేల్స్ అనే దాన్ని క్రెడిట్ చేసాం. మన దగ్గర నుంచి ఎవరు తీసుకుంటున్నారు, పద్మిని. సో పద్మిని తీసుకుంటున్నారు కాబట్టి డెబిట్ ద రిసీవర్. ఓకేనా, క్రెడిట్ ద గివర్. తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు పద్మిని అండ్ కో అకౌంట్. సో పద్మిని అండ్ కో అకౌంట్కి సంబంధించి బిల్స్ అవుతున్నాయి, అవి రిసీవబుల్గా ఉన్నాయి. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ పద్మిని అకౌంట్ 60,000. తర్వాత సో బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పద్మిని అండ్ కో ఫర్ ద అమౌంట్ డ్యూ ఉంది దానికి సంబంధించి. ఓకే, సో అదే బిల్స్ రిసీవబుల్ టు పద్మిని అండ్ కో అకౌంట్ 60,000. తర్వాత నెక్స్ట్ వన్, బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పద్మిని అండ్ కో డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ 58,000 Feb. సో బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పద్మిని అండ్ కో డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ 58,000 రూపీస్. పద్మిని వాళ్ళ దగ్గర నుంచి మనకి బిల్స్ వచ్చినాయి. సో ఆ బిల్స్ని మనం జాగ్రత్త పెట్టుకుని, సో 58,000 రూపీస్ వెబ్ సైజ్ ఇచ్చేస్తానని చెప్పి. తర్వాత బిల్స్ ఆఫ్ పద్మిని అండ్ కో డిజానర్డ్. సో బిల్స్ ఆఫ్ పద్మిని అండ్ కో డిజానర్డ్. సో దానికి సంబంధించి పద్మిని అండ్ కో అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, బిల్స్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ డిజానర్డ్. సో బ్యాంక్ డిజానర్డ్ దానికి సంబంధించినవి బిల్స్ డిస్కౌంటెడ్. సో అది 60,000. ఎందుకంటే ఇంకా 2,000 మనకు రాలేదు కాబట్టి అఫీషియల్గా దాని పక్కన. ఇది February 15th వరకు. ఓకేనా, సో జర్నల్ ఎంట్రీస్. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. Okay, now I going to discuss about ledger. Next step of the accounting process is
ledger. First we are discussing about journal, and now we are discussing about ledger. Okay. First, what is the meaning of ledger? Ledger account is a summary statement of all the transactions relating to a person, asset, liability, expense, or income which has taken place during a given period of time, and it shows their net effect. So ledger అనేది ఏం చెబుతారంటే లెడ్జర్ అకౌంట్ ఈజ్ ఎ సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. సో అంటే మనకి మెయిన్గా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సమరీ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్సన్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకు అక్కడ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సో దాని యొక్క సమరీని మనం లెడ్జర్ అని చెబుతున్నాం. సో ఆ పర్సన్ సంబంధించి అసెట్స్ కావచ్చు, లయబిలిటీ కావచ్చు, ఎక్స్పెన్స్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు. సో విచ్ హ్యాస్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో అదనమాట అదే పర్టికులర్ టైం అనేది మెయింటైన్ చేయడం అనేది మంచిది అంటున్నాడు. తర్వాత ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్ ద లెడ్జర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్. నేనైతే సో ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్ ద లెడ్జర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్. లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ అయి ఉన్నది. ఓకేనా. సో తర్వాత లెడ్జర్ ఈజ్ షోన్ యాజ్ ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్. లెడ్జర్ని మనం ఒక విధంగా ప్రధానమైనటువంటి పుస్తకంగా చెప్పుకోవచ్చు లెడ్జర్ని. ఇట్ ఈస్ ఎ బుక్ విచ్ కంటైన్స్ ఆల్ సెట్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ బుక్లో అన్ని అకౌంట్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్ ద లెడ్జర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్. జర్నల్ అకౌంట్లో రాసినటువంటి ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకుని మనం లెడ్జర్ అకౌంట్ అనేది దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్. లెడ్జర్ని మనం ఒక విధంగా అకౌంట్స్కి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి పుస్తకంగా చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ఎ బుక్ విచ్ కంటైన్స్ ఆల్ సెట్స్ ఆఫ్ అకౌంట్స్. దీంట్లో అన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి. నేమ్లీ పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. ఓకేనా. సో దీన్ని మనం ఏమన్నా ఈ బుక్లో ఏమి ఉంటాయి, సెట్ ఆఫ్ అకౌంట్స్, నేమ్లీ పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. సో ఇలా ఉంటాయి. నేమ్లీ అంటే ఇట్ ఈస్ నథింగ్ అంటే ఇట్ ఈస్ మిరర్ టు పర్సనల్. సో అకౌంట్ వైజ్ బ్యాలెన్స్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ద లెడ్జర్. ప్రతి ఒక్క అకౌంట్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ని మనం దేని ద్వారా నిర్ణయిస్తూ ఉంటే లెడ్జర్ ద్వారా నిర్ణయించడం అనేది జరుగుతున్నది. ద లెడ్జర్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ జర్నల్ ఎంట్రీస్ పాస్ట్. లెడ్జర్ అకౌంట్స్ అనేవి దేని మీద బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారంటే జర్నల్ ఎంట్రీస్ పాస్ట్. జర్నల్ ఎంట్రీస్ పాస్ట్ దాని మీద అనమాట. తర్వాత ద బ్యాలెన్సెస్ ఇన్ ద లెడ్జర్ అకౌంట్ షో ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఇన్ వేరియస్ అకౌంట్స్. సో ఇక్కడ మనం ఈ బ్యాలెన్సెస్ చూస్తే మనం చూసుకున్నాం కదా లెడ్జర్కి సంబంధించి బ్యాలెన్సెస్ అని. ఇన్ ద లెడ్జర్ అకౌంట్ షో ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్. ఒక పర్టికులర్ పీరియడ్లో వాటి యొక్క నెట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ద పర్సనల్ అకౌంట్స్ గివ్ ద నెట్ అమౌంట్ డ్యూ టు క్రెడిటార్స్ అండ్ ద నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ డెటార్స్. అంటే మనకు రావాల్సిందంతా మనం చెల్లించాల్సిందంతా, దాన్ని మనం నెట్ అమౌంట్ అంటాం. రియల్ అకౌంట్స్ షో ద వాల్యూస్ ఆఫ్ అసెట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే ద పర్సనల్ అకౌంట్స్ గివ్ ద నెట్ అమౌంట్ డ్యూ టు క్రెడిటార్స్ అండ్ ద నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ డెటార్స్. రెండు జరుగుతాయి. రియల్ అకౌంట్స్ షో ద వాల్యూస్ ఆఫ్ అసెట్స్ అండ్ సో ఇక్కడ మనకి ఏం చదువుతారంటే ద పర్సనల్ అకౌంట్స్ గివ్ ద నెట్ అమౌంట్ డ్యూ టు క్రెడిటార్స్ అండ్ ద నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ డెటార్స్. ఓకే.
సో రియల్ అకౌంట్స్ షో ద వాల్యూస్ ఆఫ్ అసెట్స్ అండ్ నామినల్ అకౌంట్స్ షోస్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. పర్సనల్ అకౌంట్స్ పర్సనల్ డీటెయిల్స్ చెప్తే, ఇక్కడ రియల్ అకౌంట్స్ అనేదేమో అసెట్స్ మీద చూస్తారు, కానీ నామినల్ అకౌంట్స్ అనేదేమో ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ మీద ఫోకస్ చేస్తారు. తర్వాత ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద లెడ్జర్ బ్యాలెన్సెస్. ఓకేనా? సో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద లెడ్జర్ బ్యాలెన్సెస్. అవి మనం చూసుకోవచ్చు. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద లెడ్జర్ బ్యాలెన్సెస్. లెడ్జర్ బ్యాలెన్సెస్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతున్నది. తర్వాత మన స్మాల్ డయాగ్రామ్. సో ఎలా వస్తుంది ఏంటనేది మనకు ఒక ఫ్లో చెప్తారంటే, ట్రాన్సాక్షన్ ఫస్ట్, తర్వాత దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సబ్సిడరీ బుక్, అండ్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లెడ్జర్. అక్కడి నుంచి అంటే స్టెప్ బై స్టెప్, కన్వర్ట్ అంటే కన్వర్ట్ కాదు, స్టెప్ బై స్టెప్ అనమాట, అన్నీ ఉండాలి. సో లెడ్జర్ మే బి మెయింటైన్డ్ ఇన్ ద బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బౌండ్ రిజిస్టర్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లూజ్ షీట్స్ విత్ స్పైరల్ బిల్డింగ్స్. స్పైరల్ బిల్డింగ్స్ తో మన అకౌంటింగ్ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తాం. రిజిస్టర్ కూడా అలాగే ఉంటుంది. సో నార్మల్లీ 1 పేజ్ ఆర్ 1 షీట్ మే బి ప్రొవైడెడ్ ఫర్ 1 అకౌంట్. సో మేబీ ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క పేజీ మాత్రమే ప్రస్తుతానికి ఇష్యూ చేయగలరు. తర్వాత an index is provided in the beginning of the ledger giving details of the accounts contained in it, such as specific code for each account. Okay, so దీనిలో ఏం చెబుతున్నాడు, an index is provided in the beginning of the ledger. సో ఇండెక్స్ అనేది మనం బిగినింగ్ ఆఫ్ ద లెడ్జర్లో మనం, సో తర్వాత వేర్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఈజ్ ఫాలోడ్. ఎక్కడైతే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేది ఫాలో అవుతారో, వన్స్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్. Okay, so ledger may be normally 1 page or 1 sheet may be provided for 1 account. ఒక షీట్ లేదా 2 షీట్లు వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. అండ్ ఇండెక్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద లెడ్జర్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద అకౌంట్స్ కంటైన్డ్ ఇన్ ఇట్. అంటే మనకి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయని మనం మొత్తంగా ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అది మనం లెడ్జర్లో రాసుకోవాలి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయనేది. ఒక స్పెసిఫిక్ కోడ్ కానీ లేదంటే ఒక పేజీ ఒక నెంబర్ కానీ ఇట్లా మనం పెట్టుకోవాలి దానికి. ఇక సో అందుకని ఇక్కడ కంటైన్డ్ ఇన్ ఇట్ సచ్ యాజ్ స్పెసిఫిక్ కోడ్ ఫర్ ఈచ్ అకౌంట్. ప్రతి కోడ్కి ఒక అకౌంట్ అనేది, ప్రతి అకౌంట్కి ఒక కోడ్ అనేది ఉండాలి, స్పెసిఫిక్ కోడ్ అనేది. అదేవిధంగా పేజ్ నెంబర్ అది కంపల్సరీ. సో పేజ్ నెంబర్ అనేది మనకి ఇంపార్టెంటే ఎట్లయినా కూడా, ఎక్సెట్రా. వేర్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఈజ్ ఫాలోడ్. ఎక్కడైతే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేది ఫాలో అవుతున్నారో, వన్స్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్. సో అప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్ని జర్నల్లో రికార్డ్ అయిపోతాయి. తర్వాత లెడ్జర్ అకౌంట్స్ ఆర్ ఆటోమేటిక్లీ ప్రిపేర్డ్. అంటే ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉంటే కనుక అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మనం జర్నల్ ఎంట్రీ చేస్తే చాలు. సో ఆటోమేటిక్గా మనకి అకౌంట్స్ అన్నీ కూడా, లెడ్జర్ అకౌంట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోతాయి అనమాట. సో ఇంక మనం మాన్యువల్గా చేయాల్సింది ఏమి ఉండదు.